అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 54 భాగం. రచయిత వనజ గారు. అతనికి తమ పేరెంట్స్‌ది లవ్ మ్యారేజ్ అని మాత్రమే తెలుసు తప్ప బ్యాక్‌గ్రౌండ్ గురించి ఏమీ తెలియదు. త్రిపుర గారు చనిపోయారు. ప్రకాష్ గారు ఇంకో పెళ్లి చేసుకున్నారు. హరిత తన ప్లేస్‌లో అమ్మ ప్లేస్‌లోకొచ్చింది. ఇదే క్రిష్‌కి తెలిసిన నిజం. 20 సంవత్సరాల నుంచి అదే అపోహలో ఉండి ఇప్పటికీ ప్రకాష్ గారిని నాన్న అని పిలవలేదు. వాళ్ళందరినీ ఒకసారి చూసి తను త్రిపుర గారి ప్లేస్‌లోకి వెళ్ళిపోయాడు క్రిష్. వాడికి సడెన్‌గా నిజాలు తెలిసేసరికి అలా రియాక్ట్ అయ్యాడు. మీరేమీ అనుకోకండి అని చెప్పి కాసేపు మాట్లాడుతూ హాల్లోనే కూర్చున్నారు అందరూ. కానీ త్రిపద కళ్ళు మొత్తం వెళ్ళిపోయిన క్రిష్ మీదనే ఉన్నాయి. ఇప్పుడతను ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆమె బాధను అర్థం చేసుకున్న హరిత పూల సజ్జను ఇచ్చి, అమ్మా త్రిపద, కొంచెం గార్డెన్‌లో పూలు కోసుకొని రావా? సాయంత్రం పూజకి కావాలి అని చెప్పడంతో వెంటనే దాన్ని తీసుకొని బయటికి ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది త్రిపద. అంతా గమనిస్తూనే ఉన్నాడు ప్రమోద్. ఇప్పుడతనికి డౌట్ వచ్చింది మహిత మీద. ఈ విషయాలన్నీ కూడా తనకి తెలుసు కాబట్టే త్రిపదను నాతో పంపించిందా అని అనుకుంటూ ఒకసారి త్రిపదతో మాట్లాడాలి అని అనుకున్నాడు ప్రమోద్. మామయ్య గారు, సాయంత్రం అయింది కదా! నేను త్రిపద అలా బయటికి వెళ్ళొస్తాము అని ఎలాంటి భయం లేకుండా ప్రమోద్ చెప్పగానే శాస్త్రి గారు కూడా అదే నమ్మకంతో సరే ప్రమోద్ వెళ్ళండి, తొందరగా వచ్చేయండని చెప్పగానే త్రిపద లోపలికి రావడం కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రమోద్. మండపం దగ్గర ఉన్న క్రిష్ దగ్గరికి వెళ్ళింది త్రిపద. అతని భుజం మీద చెయ్యి వేసిన ఆమె చేతిని విసురుకొడుతూ, కావాలని నాకు దగ్గరయ్యావు కదా! నేనెవరో తెలిసి కూడా ఇక్కడ మీ ఫ్యామిలీకి, మీ నాన్నగారికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చావు కానీ, నన్ను మాత్రం మోసం చేశావు కదా! అని అడిగాడు క్రిష్. లేదు క్రిష్ గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. మీకోసం నేను ఇంటికొచ్చినప్పుడే మీరు నా అత్తయ్య కొడుకని నాకు తెలిసింది. అంతే తప్ప ముందు మీరు నా కాలేజీలో సీనియర్‌గా మాత్రమే తెలుసని త్రిపద అంటున్నా కూడా గెట్ లాస్ట్ అని క్రిష్ గట్టిగా అరిచేసరికి భయపడి ఇంట్లోకొచ్చేసింది త్రిపద. ప్రమోద్ చెప్పింది విని ఎందుకో అనుకుంటూ మొహం కడుక్కొని రెడీ అవ్వగానే బృందాన్ని అడిగి ఒక కారు తీసుకొని ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకొచ్చాడు ప్రమోద్. అప్పటికి టైం 6 గంటలవుతోంది. చీకట్లు ముసురుతూ, లైట్స్ ఆన్ అవుతూ ఆ ప్రదేశం వీకెండ్ కావడం వల్ల మనుషుల రద్దీతో చాలా కోలాహలంగా ఉంది. బావగారు చెప్పండి అని త్రిపద అంటూ ఉంటే, ఎందుకు త్రిపద? ప్రేమించి నీ ప్రేమను నువ్వే మోసం చేసుకుంటున్నావని ప్రమోద్ అడిగితే, త్రిపద కూడా సూటిగా చూస్తూ మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను బావగారు. పుట్టిన ప్రేమని దాచేయటం అని అన్నది. చెప్పండి బావగారు, సైలెంట్ అయిపోతారేంటి? నేను ప్రేమని మోసం చేస్తున్నానని అంటున్నారు కదా! మరి మీరు పుట్టిన ప్రేమని ఎందుకు దాచుతున్నారు? అని త్రిపద అడుగుతూ ఉంటే, అసలు ఏం ప్రేమ? ఎవరి మీద ప్రేమ త్రిపద? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను నీ కోసం అడిగితే నువ్వు ఏదో మాట్లాడుతున్నావేంటి? అని ప్రమోద్ కాస్త సీరియస్‌గానే అడుగుతున్నా కూడా అతని వాయిస్‌లో కొంచెం మెరుపు, కొంచెం టెన్షన్ క్లియర్‌గా త్రిపదకి తెలిసింది. మరి ఇలా కప్పిపుచ్చేయటం ఏమీ బాగోలేదు బావగారు. నా గురించి మీరు అడిగినప్పుడు మీ గురించి కూడా తెలుసుకునే బాధ్యత నాకు ఉంటుంది కదా! చెప్పండి అని త్రిపద అడుగుతూ ఉంటే, నా గురించి ఏదో నీకు తెలిసిందని నాకు అర్థమవుతోంది. ఫస్ట్ నేను అడిగిన దాని గురించి చెప్పు. క్రిష్‌ని నువ్వు ప్రేమిస్తున్నావా? అని ప్రమోద్ అడిగితే, దానికి త్రిపద దగ్గర ఆన్సర్ కరెక్ట్‌గా లేదు. అలా మౌనంగా ఉంటే అర్థం ఏంటి త్రిపద? చెప్పు ఏదో ఒకటి. అసలు ఏం జరిగిందని ప్రమోద్ సీరియస్‌గా అడిగేసరికి త్రిపద నోరు తెరిచింది. మనిద్దరం అనుకున్న దాని ప్రకారం హైదరాబాద్ అయితే వచ్చాను బావగారు అంటూ ఫస్ట్‌లో తన పరిచయం క్రిష్‌తో ఎలా జరిగిందనేది చెప్పింది. తెలియకుండానే ఆయనకు దగ్గరైపోయాను బావగారు. ఒకరోజు నా కోసం గొడవ పడి ఆయన సస్పెండ్ అయ్యారు. అందుకే ఇంటి వరకు రావాల్సి వచ్చింది. అప్పుడే ఇక్కడ హాల్‌లో ఉన్న పెద్దత్తయ్య ఫోటో చూసి ఇదే అత్తయ్య ఫ్యామిలీ అని అనుకున్నాను. కానీ ఆ రోజే నాకు ఆవిడ మనతో లేరని తెలిసింది. ఆ విషయంలో క్రిష్ గారు చాలా బాధపడుతూ ఉన్నారు మూర్ఖంగా. ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా ఆయన మాత్రమే ఒంటరి లోకంలో బ్రతుకుతూ ఉంటే నేను కొంచెం దగ్గరగా మాట్లాడేసరికి ఆయన కూడా నాకు కనెక్ట్ అయ్యారు అని అంటూ ఆ తర్వాత తను ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేసింది. ఎంగేజ్‌మెంట్‌కి ఎలాగైనా క్రిష్‌ని తీసుకురావాలనుకుని క్రిష్‌కి ఫీవర్ వచ్చినప్పుడు ఫ్లాట్‌కి వెళ్ళడం, అక్కడ ఎంతవరకు జరిగింది, ఏమిటి అనేది మొత్తం కూడా చెప్పింది త్రిపద. ఆ తర్వాత క్రిష్ గారు నా మీద కోపంతో మన ఊరికి వచ్చారు. కానీ నన్ను చూడకుండానే వెళ్ళిపోయారు అని అంటూ క్రిష్‌ని తను ఏ పరిస్థితికి తీసుకువచ్చిందో కూడా నాన్చకుండా మొత్తం చెప్పింది త్రిపద. ఇక చివరగా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు అంటూ చెప్పడం ఒక నిమిషం ఆపేసింది ఆమె. త్రిపద కళ్ళు వర్షిస్తున్నాయి. ఓయ్! ఏమైందని ప్రమోద్ ఆమె కళ్ళు తుడుస్తూ అంటే, తను హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి వెళ్ళడం, ప్రమోద్‌కి అబద్ధం చెప్పడం, అక్కడ శర్మగారు తమని ఏ పరిస్థితిలో చూడటం, ఇంటికి వచ్చి శ్యామల, త్రిపద గురించి
చాలా మాట్లాడుతూ ఉంటే ఆ క్షణంలో తట్టుకోలేక అత్తయ్య చనిపోయారని చెప్పాను. దాంతో నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అందులో మామయ్య గారు నేనేం చేయకపోయినా అలా చూసేసరికి చాలా అసభ్యంగా మాట్లాడి, మా మధ్య ఏదో జరుగుతోందని అనుకోని అంటూ ఇంక చెప్పలేక వెక్కిళ్ళు పెట్టింది త్రిపద. అంతా విన్న ప్రమోద్‌కి కూడా బాధగా అనిపించింది. కానీ ఎందుకో అతనికి త్రిపద ఇంకొకరిని ప్రేమించింది అంటే పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు మనసుకి తీసుకోవడానికి. బహుశా ఆమెను కేవలం బాధ్యతగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంతే తప్ప మనస్ఫూర్తిగా ఆ ప్రేమతో కాదేమో. ప్రమోద్‌కి క్లియర్‌గా అర్థమైపోయింది. త్రిపద క్రిష్‌ని ప్రేమిస్తోంది. అలాగే క్రిష్ కూడా త్రిపదని కావాలని అనుకుంటున్నాడని. ఇప్పుడు చెప్పండి బావగారు, నేను చేసింది ఏమైనా తప్పా? కానీ తప్పు ఉన్నా కూడా తప్పలేదు నాకు ఇది చేయడం అని త్రిపద బాధగా అంటుంటే, నీ వైపు నుండి నువ్వు చేసింది కరెక్టే త్రిపద. నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనుకున్నావు. అన్నిటికంటే ముఖ్యంగా మీ నాన్న సంతోషంగా ఉండాలని అనుకున్నావు. కానీ అటువైపు వ్యక్తి ఫీలింగ్స్ కూడా అవసరమే కదా! ఇప్పుడు క్రిష్ దృష్టిలో నువ్వు ఒక మోసగత్తెలాగా మిగిలిపోయావు. దాన్ని చేసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీనే అని అన్నాడు ప్రమోద్. కానీ ఇప్పుడు ఆయనకి కూడా నిజాలు కొన్ని తెలిసిపోయాయి. మనం వాళ్ళ ఫ్యామిలీనే అని ఎలా తీసుకుంటారో తెలియడం లేదు. నాతో కనీసం ముందులాగా కూడా మాట్లాడడం లేదు బావగారు అని త్రిపద బాధపడుతూ ఉంటే, క్రిష్‌కి కొంచెం అర్థం చేసుకునే టైం ఇవ్వు త్రిపద. నువ్వు మోసం చేశావు అన్న ఫీలింగ్‌లోనే ఉన్నాడు. దాన్ని పోగొట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్తూ, త్రిపద ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా? అని ప్రమోద్ అనగానే ఏంటన్నట్లుగా చూసింది ఆమె. నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు కదా! నాకు నిజం మాత్రమే చెప్పు అని ప్రమోద్ అంటే, ప్రేమ ఆ పదానికి నాకు అర్థం కూడా తెలియదు బావగారు. క్రిష్ గారిని చూసే వరకు మిమ్మల్ని నేను ఎప్పుడూ నాన్నగారి తర్వాత ఆయన గారిలాగే చూశాను. ఒక సపోర్ట్ చేసే మనిషిలాగా, నా కోసం ఉండే అతనిలాగా మిమ్మల్ని చూసి ఎప్పటికప్పుడు ఇన్‌స్పైర్ అవుతూ బాగా చదువుకోవాలని అనుకున్నానే తప్ప, ప్రేమ అనేది నాకెప్పుడూ అనిపించలేదు బావగారు. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరూ మీకు, నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. దానికి లేదని చెప్పడం నాకు రాలేదంతే. అంటే పెళ్లి చేసుకొని ఎలాగోలాగా కళ్ళు మూసుకొని అడ్జస్ట్ అయిపోదామని అనుకున్నావా త్రిపద? అని ప్రమోద్ అడుగుతూ ఉంటే, నేను అసలు హైదరాబాద్‌కి రాకపోయి ఉంటే, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మీ గౌరవానికి మాత్రం ఎలాంటి భంగం కలిగించేదాన్ని కాదు బావగారు. ఇప్పుడు ఆ చిన్నత్తయ్య ఎలా ఉందో నేను కూడా అలాగే ఉండేదాన్ని అని త్రిపద అంటూ ఉంటే, ఇన్ని రోజులు ఆమెతో ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు అని గిల్టీగా ఫీలయ్యాడు ప్రమోద్. ఈ క్షణం ఆమె మీద గౌరవం పెరిగింది. తన మనసులో ఏదో పెద్దల వల్ల అనిపించిన జస్ట్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా అనిపించిన ఒక 2% ప్రేమని వదిలేసుకున్నాడు ప్రమోద్. నిజంగా చెప్తున్నాను త్రిపద. సారీ. నేను ఈ విషయం గురించి నీతో మన ఎంగేజ్‌మెంట్ ముందే మాట్లాడి ఉండాల్సిందని ప్రమోద్ అంటూ ఉంటే, పర్లేదులే బావగారు. ఇప్పుడు మీరు చెప్పండి. అసలు ఏంటి విషయం అని త్రిపద కళ్ళు తుడుచుకుంటూ అడుగుతూ ఉంటే, "నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు త్రిపద?" అని ప్రమోద్ అడిగాడు. "ఎవరో గురించి నేనెందుకు మాట్లాడతాను బావగారు. మీ డైరీలో చాలా ఇష్టంగా రాసుకున్న మా చెల్లి పేరు గురించే అడుగుతున్నాను. మీరు మహిత అని ప్రేమిస్తున్నారు కదా!" అని త్రిపద డైరెక్ట్‌గా పాయింట్‌లోకే వచ్చి అడగడంతో, "అది ఇప్పుడు కాదులే ఎప్పటిదో" అని ప్రమోద్ బుద్ధుడి వైపు తిరగడంతో, "ఎప్పటిదో అంటే అప్పటినుంచే ప్రేమిస్తున్నారు కదా! మరి ఈ విషయం మీరెందుకు ఇంట్లో చెప్పలేకపోయారని త్రిపద క్వెషన్ చేయడంతో, శర్మగారు తనకి ట్రీట్‌మెంట్ ఇచ్చిన సంగతి మాత్రమే దాచి, మిగతావన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు ప్రమోద్ త్రిపదకి. అయితే మహిత అంటే మీకు ఇంకా ప్రేముందన్నమాట. కేవలం కుటుంబాల కోసమే మీరు మహిత మీద పుట్టిన ప్రేమను వదిలేసుకొని నన్ను చేసుకోవడానికి సిద్ధమైపోయారా? అని త్రిపద అంటే, అవునన్నట్టు తలూపాడు ప్రమోద్. మరిప్పుడు ఏం చేద్దామంటారు బావగారు? అని త్రిపద అంటూ ఉంటే, నువ్వు కృష్ణ పెళ్లి చేసుకో త్రిపద అనేసాడు ప్రమోద్. ఏం మాట్లాడుతున్నారు బావగారు? ఇప్పుడు గనక నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఇంకో యుద్ధమే జరుగుతుంది. నన్ను ఆయన అలా చూసినందుకే మామయ్య గారు పెళ్లి ముహూర్తాన్ని 3 నెలల ముందుకు జరిపారు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా మీ నాన్నగారికి, మా అమ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? అని త్రిపద అంటుంటే, వాళ్ళ పరువు, సంతోషం ముఖ్యం అనుకోని నీ ప్రేమని వదిలేస్తావా చెప్పు? అని ప్రమోద్ అడిగిన దానికి త్రిపద దగ్గర నుంచి సమాధానం లేదు. అయితే నేను క్రిష్ గారిని పెళ్లి చేసుకుంటే మీరు మహితం చేసుకుంటారా? అని త్రిపద అడిగితే ఆలోచిస్తానని అన్నాడు ప్రమోద్. మీకింకో ముఖ్యమైన విషయం తెలుసా బావగారు? అంటూ కమల తనతో మాట్లాడింది మొత్తం చెప్పింది త్రిపద. నిజంగానా? అమ్మ కూడా మహితాని తన ఇంటి కోడలు కావాలని అనుకుందా? అని ప్రమోద్ ఆశ్చర్యంగా అడుగుతుంటే, అవును. కానీ అత్తయ్య గారు నా కోసం ఏమీ అనలేదు. నా మనసులో ఇంకొకరిని పెట్టుకొని
మిమ్మల్ని చేసుకోవడం కరెక్ట్ కాదనే చెప్పారు. ఇంట్లో ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకోమని అన్నారు కూడా. ఆవిడకెందుకో మహిత అంటేనే చిన్నప్పటి నుంచి ఇష్టం. అలా అని నన్ను వేరుగా చూస్తారనడం లేదు. నేను సైలెంట్‌గా ఉంటాను. మహిత అల్లరి చేస్తూ సందడిగా ఉంటుందని ఆవిడకిష్టమేమో. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా బావగారు. కానీ మీకంటే ముందు అత్తయ్య గారే మహితని ఇష్టపడ్డట్టున్నారు అని త్రిపద నవ్వుతూ ఉంటే ప్రమోద్‌కి కూడా మహిత గుర్తొచ్చింది. హలో! మేడం గారు ఏంటి నన్నొక్కడినే రోస్ట్ చేస్తున్నారు? మీ చెల్లి కూడా నన్ను ప్రేమిస్తుందేమో కానీ అక్క కోసం త్యాగం చేస్తున్నట్టుందని నా డౌట్ అంటూ ప్రమోద్ అంటుంటే, అందులో డౌట్ కాదు బావగారు. అది పచ్చి నిజం. మహిత మిమ్మల్ని ఎప్పటినుంచో ఇష్టపడుతోంది, ప్రేమిస్తోంది, ఆరాధిస్తోంది. కానీ ఫ్యామిలీ కోసం ఆగిపోతోందని త్రిపుద అంటే, ఇప్పుడు మొత్తానికి మనిద్దరి జంటలకి ఫ్యామిలీ వల్లనే ప్రాబ్లమ్ అని ప్రమోద్ అంటూ ఉంటే, ఫ్యామిలీ వల్ల ప్రాబ్లమ్ కాదు బావగారు. వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లమ్. ముఖ్యంగా మా అమ్మ, మీ నాన్నగారు ఇద్దరి ఆలోచనలు మాట్లాడితే మనం కూడా సంతోషంగా అని చెప్పింది త్రిపద. వాళ్ళిద్దరినంటే చాలా కష్టమే. అన్నా చెల్లెలెవరైనా రిమోట్ కోసం అలా కొట్టుకునే వాళ్ళుంటారు. వీళ్ళేంటో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్య మూర్ఖత్వానికి, చెల్లెలు చాదస్తానికి ఒకరికొకరు చప్పట్లు కొట్టుకునే రకాలు. వీళ్ళనెలా మార్చాలని ప్రమోద్ అంటుంటే, అది మన చేతుల్లోనే జరగాలి. అప్పుడే మామయ్య గారు కూడా తను దూరమైన ఊరికి దగ్గరవుతారని అంది త్రిపద. వామ్మో! ఒక్కొక్క నిజం నాకు తెలుస్తూ ఉంటే బుర్ర వేడెక్కిపోయింది. ఐస్ క్రీమ్ తింటావా అని ప్రమోద్ అడిగితే, త్రిపద తల ఊపేసరికి ఇద్దరూ వెళ్లి చల్లని ఐస్ క్రీమ్‌తో వేడెక్కిన బుర్రని చల్లబరుస్తూ ఉన్నారు. సో, నీకు ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు. అత్తయ్య నిన్ను చదువు మానిపించేయాలని అనుకుంది. ఈ విషయం వల్ల అని ప్రమోద్ అంటే, అవును అని త్రిపద అంది. మరి దీనికి సొల్యూషన్ ఎలా అని ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు. అప్పటికే టైం రాత్రి 8 గంటలవుతుంటే ఇంటి నుంచి శాస్త్రి గారు కాల్ చేశారు. ప్రమోద్ ఇంకా రాలేదేంటని. ఆ మామయ్య వచ్చేస్తున్నాం దగ్గరలోనే ఉన్నామంటూ త్రిపదకి చెప్పి తనని తీసుకొని ఇద్దరు బృందావనంకి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి మొహమాటాలు లేవు. ఒక బావ మరదల బంధం. అలాగే దానికి తోడు ఒక ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. కార్ ఇంటి పోర్టికోలో ఆగాక ప్రమోద్ దిగబోతుంటే బావగారు ఒక క్షణం అని ఆపేసిన త్రిపద తన వేలికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్ తీస్తూ ఇది నాకు చెందాల్సింది కాదు కదా! మహితకివ్వరా అని అంటే, నీ ఇష్టం. అది చూసినప్పుడల్లా నీకు బాధ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇచ్చెయి. ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుందని ప్రమోద్ చేయి చాచగానే రింగు తీసేసి అతని చేతిలో పెట్టింది త్రిపద. ఇది మా చెల్లికిస్తారు కదా! అని మళ్ళీ ఆమె అడగటంతో అంత ఈజీగా ఎలా ఇస్తాను? నీ అల్లరి చెల్లికి నువ్వు ఇంటికి వెళ్ళాక దానికసలు మన మధ్య ఏం జరిగిందో చెప్పకు. ఒక ఆట ఆడుకుంటాను చూడు అని ప్రమోద్ దిగేయగానే నవ్వుకొని త్రిపద కూడా కారు దిగి ఇంట్లోకి నడిచింది. ఇద్దరిలో కనిపిస్తున్న నవ్వుని, హ్యాపీ ఫేస్‌ని చూసిన క్రిష్‌కి వీళ్ళేంటి ఇంత హ్యాపీగా వస్తున్నారు అని అనుకుంటే మైండ్ మాత్రం వాళ్ళిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఆ మాత్రం హ్యాపీగా ఉండరా ఏంటని చెప్తూ ఉంటే మనసు మాత్రం ఆ మైండ్ మాట వినకు అని పేరు పెడుతూ ఉంటే తినేవాడు ఆపేసి నాకింకొద్దు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. అతనలా లోపలికి వెళ్ళిపోవడంతో ప్రమోద్, త్రిపద ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ప్రమోద్ ఆమె చెవి దగ్గరికొచ్చి తమ్ముడు అలిగినట్టున్నాడు అని ప్రమోద్ అంటూ ఉంటే మూతి ముడుచుకున్న త్రిపద సారీ ఆంటీ లేట్ అయ్యిందని చెప్తూ ఉంటే ఇంకా ఆంటీ అంటావేంటి మామయ్య, అత్తయ్య అని పిలవచ్చు కదా అని ప్రమోద్ ఒక పుల్ల వేయడంతో భయంగా శాస్త్రి గారి వైపే చూసింది త్రిపద. ఆయన ఏమీ పట్టనట్టుగా సైలెంట్‌గా ఉండడంతో ధైర్యం చేసి అత్తయ్య నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి ఫాస్ట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది పాప. నవ్వుకుంటూ ప్రమోద్ కూడా రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఇద్దరూ వచ్చేసరికి ప్రకాష్ గారు, శాస్త్రి గారు సోఫాలో కూర్చొనుంటే హరిత, బృంద, త్రిపద ప్రమోద్‌ల కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కంపెనీ ఇస్తూ ఉంటే తినేసాక అందరితో ఒక విషయం మాట్లాడాలన్నట్టు చెప్పారు ప్రకాష్ గారు. ఏంటా అనుకుంటూ చూస్తున్న అందరికీ శాస్త్రి రేపు నీ మేనల్లుడికి కోసం గుడిలో మృత్యుంజయ హోమం ఏర్పాటు చేశాను. అందులో నువ్వు కూడా ఉండాలని అంటే నేను మిమ్మల్ని చేయమన్నాను. నేను చేస్తానని చెప్పలేదంటూ శాస్త్రి గారు చెప్తుంటే నీ మేనల్లుడి ఆయుష్షు కోసం ఆ మాత్రం చేయలేవా శాస్త్రి? చిన్నప్పుడు నేను కింద పడి చెయ్యి విరగ్గొట్టుకుంటే నా కోసం మీ నాన్నగారినడిగి పూజ చేసి నాకు కంకణం కట్టివ్వలేదా? ఏ సంబంధం లేని నా కోసమే స్నేహం పేరుతో నువ్వంత చేస్తే ఇప్పుడు వాడు నీ రక్తం కూడా కదా! నీ మేనల్లుడి కోసం ఇదొక్కటి చేయలేవా? అంటూ ప్రకాష్ గారు ఎమోషనల్‌గా చెప్పేసరికి తప్పక తల ఊపారు శాస్త్రి గారు. శ్రీశైలంలో చేయిద్దాం అనుకున్నాను కానీ క్రిష్ అంత దూరం రావడానికి ఇబ్బంది అవుతుందేమోనని మనకు దగ్గరలో ఉన్న శివాలయంలో జరిపిస్తున్నానని ప్రకాష్ గారు అంటూ ఉంటే ఆయన వైపు చూసిన శాస్త్రి గారు కొడుకు కోసం ఆటో కంట్రోల్ వీల్ చైర్ తెప్పించావు. మరి అతన్ని సురక్షితంగా కంఫర్ట్‌గా శ్రీశైలం తీసుకెళ్ళలేవా? మరీ ఇంత ఉండి ఏం లాభం? ఎలాగో హోమం చేయిస్తున్నావు కదా! అది శ్రీశైలంలో చేయిస్తే చాలా శ్రేష్టం. కాబట్టి కుదిరితే అక్కడే జరిపించే అవకాశం ఉంటే చూడని శాస్త్రి గారు అనడంతో ఆయన ఒప్పుకున్నారన్న ఉద్దేశంతోనే సరే అయితే ఎల్లుండి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. ఒక్కరోజు నువ్వు ఉంటావా శాస్త్రి అని
ప్రకాష్ గారు అడగడంతో ఇక తప్పుతుందా అన్నట్లు చూశారు శాస్త్రి గారు. వెంటనే ఆయన్ని సైడ్ హగ్ చేసుకున్న ప్రకాష్ గారు, నాకు తెలుసు నీ మంచి మనసు అంటూ ఆయనకు అందరి ముందే బుగ్గ మీద ముద్దు పెట్టగానే శాస్త్రి గారు తుడిచేసుకొని ఏంటి పాడు పనులు అంటూ గట్టిగా అరిస్తే, నిజం చెప్పనా శాస్త్రి, నాకు మీ చెల్లి కంటే నువ్వే ఎక్కువ ఇష్టం. ఎంత ముద్దుగా ఉంటావురా, మీ చెల్లి బదులు నువ్వు ఆడపిల్లలా పుట్టుండొచ్చు కదా అని ప్రకాష్ గారు సరదాగా పరిహాసం ఆడుతూ ఉంటే, శాస్త్రి గారికి కూడా చిన్నప్పుడు ప్రకాష్ తనని అలాగే వేళాకోళం చేయడం గుర్తొచ్చి నవ్వొచ్చింది. వెంటనే శ్రీశైలం ఏర్పాట్ల కోసం ఆ టెంపుల్ కమిటీ వాళ్ళకి కాల్స్ చేస్తూ పక్కకు వెళ్లారు ప్రకాష్ గారు. ఇక హరిత, బృంద అయితే రేపు ఏమేం పనులున్నాయని లెక్కేసుకుంటుంటే, త్రిపుర హోమం సవ్యంగా జరగాలి, క్రిష్ గారు త్వరగా కోలుకోవాలని అనుకుంటూ ఉంది. ఇవేమీ తెలియని రూమ్‌లో ఒకడు ఆలోచిస్తూ ఆ పూటకి టాబ్లెట్ వేసుకోకుండానే నిద్రపోయాడు. ఉదయం లేవగానే ప్రమోద్‌కి తండ్రి కాల్‌తో డే స్టార్ట్ అయింది. చెప్పండి నాన్నగారు అని అతను ఎంత వినయంగా అన్నా, ఏంటి ప్రమోద్ ఊరు దాటేసరికి ఫోన్లు చేయడం లేదు, అసలు నిన్ను చెకప్‌కి వెళ్లారా లేదా, ఎక్కడున్నారు అంటూ శర్మ గారు వరుస ప్రశ్నలు వేస్తుంటే ఏం చెప్పాలో అని తలగొక్కున ప్రమోద్, నాన్నగారు నిన్న హాస్పిటల్‌కి వెళ్ళాం కానీ డాక్టర్ గారు లేరు. ఈరోజు కూడా వస్తారో రారో స్టాఫ్‌కి తెలీదంట. సర్జరీ ఉందని ముంబైకి వెళ్లారంట అని చెప్తే, అవునా, మరి మీరు ముగ్గురు అక్కడ ఏముంటారు, ఇంటికొచ్చేయండి. ఇంకో వారం తర్వాత కావాలంటే శాస్త్రిని నేను తీసుకెళ్తానని శర్మగారు అంటూ ఉంటే, అబ్బా అనుకున్న ప్రమోద్, నాన్నగారు అయినా ఖచ్చితంగా వస్తారంట రేపు. ఇంత దూరం వచ్చి మళ్ళీ ఈసారికి ప్రయాణాలు ఎందుకు? ఒక్కరోజే కదా, ఏం కాదులే. మామయ్యకి చెకప్ చేయించి ఇంటికి తీసుకొస్తామని ప్రమోద్ అంటున్నప్పుడే పూజ చేస్తున్న త్రిపుర గంట కొట్టడంతో, ప్రమోద్ పూజ చేస్తున్న శబ్దం ఏంటి అంత దగ్గరగా వినిపిస్తోంది? అసలు మీరెక్కడున్నారు అని అటువైపు గట్టిగా అడిగారు శర్మగారు. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.